ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానముకి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. పరలోకమందు తండ్రి, ప్రేమగలమైన ఈ రాత్రి మీ నామంలో నేను కూడుకొని మీ ప్రజలుగా నేను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. పాపులం నరకానికి వెళ్ళాల్సిన మమ్మల్ని మీరు వెతికి రక్షించారు. మీ కుమారుడు యేసు ప్రభు మా కొరకు సిల్వలో ప్రాణం ఇచ్చారు. అయ్యా, ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేము. నీ ప్రజలుగా మమ్మల్ని చేసుకున్నందుకు వందనాలు. ఈ రాత్రి నైనా మీరు మాకు తోడుకున్నందుకు వందనాలు. నిన్నడు విడవను ఏమాత్రం ఎడబాయనని చెప్పారు. వందనాలు తండ్రి. దాని కుటుంబంతో మీరు ఈ 7 సంవత్సరాల నుండి ఈ గతించిన సంవత్సరంలో కూడా చూపించిన కృపకై వందనాలు. ఈరోజు నీకే సమస్త ఘనత ఆరోపిస్తూ ఈ మాటల్ని ధ్యానిస్తుండగా మాకు అర్థం ఉన్నట్లు మీరు సహాయం చేసి మీరు మహిమ పొందుతారని, నైనా మీరే మాకు సహాయం చేస్తారని యేసు ప్రభు నామంలో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. This is one of the neglected commands in the scripture, that is, rejoice always. Rejoice always. The 4th verse. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. Yeah, this is one of the command that the Bible gives us. It's a command, and it's repeated at various places where the Bible tells us as God's people to be happy at all times. To be happy. You know, there's a worldly philosophy, don't worry, be happy. Right? Because the world recognizes happiness is a good attitude. And no matter what you are going through, what is the point of worrying? And it could have been worse. So instead of being discouraged and sad, be happy about any situation. But practically for the Christian, this is one of the most essential qualities. You know, whether we like it or not, we will face trials in this world. There will be difficult situations, testing times, where our faith will be tested. And the Bible tells us, no matter what we go through, this should be our attitude. You know what that is? We should be rejoicing in the Lord. Amen. Prabhu Nandu Anandistam. This should be like a defense mechanism for the Christian, that all the time we choose to live in victory. You know, in 3rd chapter also, 1st verse, maybe you look at 3rd chapter, Philippians 3rd chapter, in the 1st verse. మెట్టుకున్న సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి. You see there again he tells, మెట్టుకున్న సహోదరులారా ప్రభువునందు ఆనందించుడి. In Thessalonians also, maybe you can help me with that also. 1 Thessalonians 5th chapter. Right. And you look at the 16th verse. ప్రతి విషయమునందు నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. కొంచెం ముందు తెలుగులో కొంచెం ముందు. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూసుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. చూసారా, ఎల్లప్పుడూ సంతోషంగా. సో ద స్క్రిప్చర్ ఇస్ టెల్లింగ్, ఎల్లప్పుడూ పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు. ఎల్లప్పుడూ అనుకూలంగా ఉండవు. కొన్నిసార్లు రోగం ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బంది ఉండొచ్చు, క్రిస్టియన్స్కి అయితే పర్సిక్యూషన్ ఉండొచ్చు, రకరకాల టెంప్టేషన్స్ ఉండొచ్చు. కానీ వాటి అన్నిటి మధ్యలో బైబిల్ మనకి ఎల్లప్పుడూ చేయమని చెప్తున్న మాట ఏంటంటే, ఎల్లప్పుడు ఏ సిచ్యువేషన్ ఉన్నా మీరు సంతోషంగా ఉండండి. This is not just deceiving ourselves, all is well, everything is all right అని మనకు మనం మోసం చేసుకోమని కాదు. Our problems are real.
our temptations. If you're going through persecution, persecution is real. If you have misunderstanding in home, that's real. But what the Bible is showing us is, that is real, but God and His grace in our life is even more real. Yes or no? ఇది ఎంత రియల్ ఉన్నదో దానికంటే వాస్తవం ఏంటంటే దేవుడు ఆయన ప్రేమ. Paul could say, it is no longer I who lives, it is Christ who lives in me. And the life that I now live, I live by faith in the Son of God who loved me and gave himself for me. నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసము ద్వారా నేను పాల్, నీ జీవితానికి ఆధారం ఏంటి? ఏంటి నీ బ్యాక్ బోన్? ఏంటి నీ సపోర్టు? ఏంటి నీ ధీమా? ఏమంటున్నాడు తెలుసండి? నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభు, ఆయనే నాకు ఆధారం. ఆయన నమ్ముకొని నేను జీవిస్తున్నాను. కష్టాలునే ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, ఒక్కొక్క పట్టణంలో నీకు ప్రాబ్లమ్స్ ఉండబోతున్నాయి. బట్ ఈస్ హి షేకెన్ విత్ ఎనీ ఆఫ్ దాట్? నో. దేర్ ఇస్ ఎ స్ట్రెంగ్త్ ఇన్సైడ్. How does he have it? It is through God. And the Bible is telling us that is how we should be victorious in our trials. Praise the Lord. You know, especially when we go through trials, the enemy is waiting there to make us doubt God, to bring all kinds of confusion in our life. When you go through stress, you are more vulnerable, and the enemy is ready there. ఆ ఆపర్చునిటీ వాడాలి. వాడి మనం దేవునికి వ్యతిరేకం పాపం చేసినప్పుడు వాడతాడు. And especially when we go through trials and troubles, tribulations, you know, the enemy is there to attack us. Now, how can we really be joyful? You know, let me just say one more thing. You know, I wanted to share on family today, but I felt, let me share on this aspect, because this also is most essential in the family, whether in the church or in family. I wrote down what one man of God, Charles Swindoll, said. He said, the longer I live, the more I realize the impact of attitude on life. Attitude to me is more important than facts. It's more important than the past, than education, than money, than circumstances, than failures, than successes, than what other people think or do or say. It is more important than appearance, giftedness or skill. It will make or break a company, a church or a home. The remarkable thing is that we can choose to have a right attitude. See, Charles Swindoll, one of the men of God, he says, I've realized it's not the problems, but it is how we react to them. What is the attitude? What's our outlook of life? That is what is most essential. And how we face the problems of life. You know how the Christian faces life? Christian should be keeping God before him, and on the basis of God and His love, he should face every situation. And with God, there is no situation you cannot face. Hallelujah. Hallelujah. You can rejoice in every circumstance. Let me just add this here. I just wanted to say this. Why is being joyful important? Then happy gunte sad gunte ఎట్లయినా బ్రతుకుతా కదా, సంతోషంగా ఉన్నా దుఃఖంగా ఉన్నా ఎట్లయినా బ్రతికేదే కదా. కాదండి, మీరు జీవితంలో సంతోషంతో ధైర్యంతో మీరు వెళ్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. You know what's the strength? What's the proof that you're strong in the Lord? It is being joyful even in difficult circumstances. Nehemiah ఆ మాట చెప్తాడు కదా, అవును కదా. ఏమంటాడు ఆ రోజు? చెప్తారు, దుఃఖపడకండి. ఈరోజు మేబీ యూ రీడ్ ఇట్. Nehemiah, the 8th chapter. 10th verse. Could you please read it? Then he said unto them, Go your way, eat the fat, and drink the sweet, and send portions unto them for whom nothing is prepared. For this day is holy unto our Lord. Neither ye be sorry, for the joy of the Lord is your strength. The joy of the Lord is your strength. Mark that. You know, if you want to know, am I strong in the Lord? You know what is the barometer or measuring rod? That in trials, are you rejoicing? Are you rejoicing? If you are rejoicing, that means though you are surrounded with troubles,
internally there is a faith, there is a hope, there is strength inside. Hallelujah. Yes, sir. And that's it. And be sure, when we go through life rejoicing in situation, when we are satisfied in the Lord, we don't easily fall into sin. You know, when we easily go away from the Lord, when we are frustrated, when we begin to think God has not been fair to me, He has not done what I expected, atla manam devuni meeda manasu chinnabuchukunte, we easily are prone to sin. But a person who is satisfied in the Lord, who is happy in the Lord, can't easily go into sin. He is strong in the Lord. Hallelujah. Yes, sir. And therefore, the joy of the Lord is our strength, and we need to guard that. Also, joy is something that builds relationships. It builds relationships. Bible man చెప్తుంది గయ్యాలి భార్యతో బ్రతకడం కన్నా మిద్దె మీద ఒక మూలన నివసించడం మేలు. ఇక్కడ మీకు ఎవరికి వర్తించదు కానీ చెప్తున్నా. You know, the Bible is saying it is easier to live in an attic than to live in a big house with a contentious wife, or and same applies to men also. You know, if the attitude of the people is bitterness, anger, sadness, you know, you can't happily get along with that person. But it is so easy to get along with a joyful person. Yes or no? He draws people. You know, some people don't understand why people go away from it. The reason is their attitude is not right. And as God's people, we should realize that attitude can actually build our relationships. There's a man of God who said, show me a young person and show me the home he comes from. Show me his house, and I'll tell what his future will be. The house where there is love, joy and comfort, you can understand what that person is going to be, that young person is going to be. The house where there is joy. Sister, joy should be the attitude in the home. కొవ్విన దూడు కంటే ఇంక ఏమో ఉండడం కంటే సంతోషంతో రొట్టె ముక్క తినడం కూడా మేలని బైబిల్ చెప్తుంది. బాగా మంచి విస్తారమైన ఆహారం ఉండి జగడం ఆడుతూ ఉంటే అక్కడ ఏం ఉపయోగం లేదండి. Relationships will thrive where there is joy and satisfaction. And also let me add this. You know, joy also is something that gives us good health. We heard this, we've read probably the book Laughter of the Best Medicine, where it's taken from the Bible. The Bible says, a merry heart works like a medicine. But a broken spirit is the rottenness of bones. And a person is ఏమంటారు హెల్తీగా ఉన్నాడు అనుకోండి, కానీ స్పిరిట్లో డిస్కరేజ్గా డిప్రెస్డ్గా ఉన్నాడు అనుకోండి, వెరీ సూన్ దట్ ఫిజికల్ హెల్త్ విల్ గెట్ స్పాయిల్డ్. But let's say a person is physically very weak, but deep down inside there is joy. Very soon that will bring healing to his body. That's a fact. Somebody was mentioning that there was a man in California who was told that he would die in 3 months. 3 months లో చచ్చిపోతానని చెప్పాడు. అయితే ఈయన అనుకున్నాడు, ఇక 3 monthsలో ఎట్లయినా సస్తా, ఇంకా ఏడ్చుకుంటూ సావడం కన్నా నవ్వుకుంటూ సస్తాం అనుకున్నాడు. సో ఏం చేసినంట, ఈ లారెల్ అండ్ హార్డీ ఈ అన్ని కార్టూన్స్ అన్నీ తెచ్చుకున్నాడంట. ఓన్లీ దీస్ ఫన్నీ మూవీస్, చార్లీ చాప్లిన్ తెచ్చుకొని, it seems he kept watching those things. 3 months came and 3 months went. Now it seems more than 12 years. That man has not died. Rather, it seems they gave him an honorary degree and asked him to do research on laughter therapy. You know why? They, for some reason that they cannot understand, that brought healing and health to him. What the Bible has told thousands of years back, that a merry heart can work like a medicine.
You know, when today the doctors are telling that one of the root causes for all diseases is stress. And a person who is living in depression or in bitterness or in jealousy is more prone to certain kinds of diseases. And you can be sure that the joy of the Lord is also strength to our physical body. Yes or no? And also, when you are rejoicing in the Lord, to be joyful in the Lord is also our testimony to a lost world. You know how we shine like lights in darkness? The world is going through problem, we are going through problem. But when we go through life's problems, you know, death is something nobody has an answer. The world doesn't know where a person. It's the most sorrowful and frightening situation. One first century author wrote and he said, these Christians are strange people. When one of them dies, they carry the body singing songs as if he's gone on a journey somewhere else. And that's a fact. Hello, yes or no? I'm not saying we won't have sorrow when somebody dies, but it won't last for long. The Christian has a joy that shows the world that God is in control. Hallelujah. మీ సహనము సకల జనులకు తెలియజేయండి. ఒక వచనం చదవండి. Look at Philippians. Yeah, and second chapter. Can you look at the 15th verse? మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులైన దేవుని కుమారులైనట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. మీరు వక్రజనము మధ్యలో అనింద్యులను నిరపరాధులైన దేవుని కుమారులగునట్లు. ఎట్లా అవుతారంటే ఏ విషయంలో అనింద్యులు నిరపరాధులైన దేవుని కుమారులుగా అన్యజనులు దేంట్లో విషయంలో ప్రకాశిస్తారు? హౌ డు యూ షైన్ లైక్ దట్? He says, do everything without grumbling and murmuring. When things go wrong, anybody is going to be grumbling and murmuring. When you're in the traffic or something, you can be cursing, you can be murmuring, you can be grumbling. But brother, sister, a Christian can be different. He can shine as a light. And people understand there's something in this person. That these people, you throw them in jail after beating them, they are singing songs in the middle of the night. What's wrong with these people? You know, that is the joy that passes understanding. It's beyond normal understanding. There's a love beyond understanding. There's a peace beyond understanding. And there's a joy unspeakable beyond understanding. Hallelujah. And that is what glorifies God. And therefore, I'll just say this and I'll go forward, that let's recognize that the joy of the Lord is our strength. If we are walking in joy, God telling us to walk in joy, if you guard your joy, you'll be strong in the Lord. Your faith in the Lord will be strong. You will love the Lord and obey Him. You'll be blessed in the Lord, both physically, in your relationships, and especially you'll be a shining light in darkness. You know, when Paul wrote these letters, some of the people he had written to were going through difficult times. He's not overlooking their problems. They were going through even more dangerous times, that their lives were in danger. And when Paul wrote to Philippians, he was in jail and he was facing death. There was no guarantee he would come out. But in that situation, Paul could write and say, brothers, finally I want to tell you one thing. Always be happy. Hallelujah. Hallelujah. Let everybody see your moderation. Let everybody see how you are joyful in the Lord. And so today, I want to encourage each one. Make this a goal in your life. That I want to have a right attitude no matter what I go through. No matter what I go through, I want to live in victory.
Now, how can we have such an attitude? I just want to point out 3 things quickly and I'll close. Alright? Sir Nandi? Yes? You know, the first thing that can give us joy, should give us joy in the Lord. In the Lord, he says. Ante circumstances la nik joy ledu. Sometime relationship lo joy ledu. Manam anukunna plans lo joy ledu. But where is the Christian joy? The Christian joy, first of all, is in the Lord. And the first thing we should always rejoice about is that our names are written in heaven. Hallelujah. Hallelujah. Nobody can rob this. You look at Luke's Gospel, 10th chapter, and the 20th verse. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించమని వారితో చెప్పారు. చూడండి ఇక్కడ ఏం జరిగింది. యేసుప్రభు శిష్యులు వెళ్ళారు, దయ్యాలు ఎల్లగొట్టి వచ్చారు. దయ్యాలు ఎల్లగొట్టి వస్తే ఎంత సంతోషంగా ఉంటారు. మనం ప్రేయర్ చేస్తే దయ్యాలన్నీ పారిపోతున్నాయి అనుకోండి, ఎంత ఆనందంగా ఉంటామంటారా లేదంటారా? మొత్తం ఎక్కడన్నా మనం పబ్లిసిటీ చేసుకుంటాం, దయ్యాలు నా మాట ఇంటలేదు. యేసుప్రభు శిష్యులు would have been so thrilled, nothing wrong. But when they came and told the Lord, devils are obeying us, you know what the Lord said? Don't rejoice about that. What you should rejoice about is your sins are forgiven, your name is written in heaven. కొంతమంది దయ్యాలు ఎల్లగొట్టిన వాళ్ళు కూడా నువ్వెవరో ఎరగనొచ్చు ప్రభు, అవును కదా? కానీ ఒకటి నిశ్చయత మనకున్నదంటే ఆ సంతోషమును బట్టి జీవితంలో ప్రతి పరిస్థితిని ఎదుర్కోవాలి. You should apply your salvation to your problems also. When the devil discourages you and makes you sad and says you don't have anything, you should say, no, I have something that nobody can rob. Praise the Lord. You know, if you are నాకు ఇట్లా అనిపిస్తే, if our joy is in the world, anything that happens there will disturb our joy. అనుకుందాం నా జాయ్, నేను కొత్త కారు కొన్నా, దాన్ని చూసి మురిసిపోతున్నా, చాలా ఆనందిస్తున్నా. ఎవడైనా వచ్చి గుద్దాడు అనుకోండి, నా జాయ్ సగం మిగిలిపోతాడు. లేకపోతే నా కారు ఇంకా మంచిది కొనుక్కొని వాడి స్టైల్ కొట్టాడంటే, ఒక ఆయన చెప్తా ఉన్నాడు, నేను ఆయనకు అన్నాను, నా బ్రదర్ అమెరికాలో మర్సిడీస్ నడిపినా, BMW అన్నా ఎవడు పట్టించుకోడు, ఎవరు ఏదైనా నడపచ్చు కదా అంటే, ఆయన అన్నాడు, ఎవరు ఏదైనా నడిపినా పర్లేదన్నా, కానీ తెలుగోడు నడిపాడు, ఇంకో తెలుగోడు అది వేరేవాడు ఎవడు నడిపినా పర్లా, కానీ మనోడు నడపద్దు. వాడు కారు కొంటే ఇక్కడ జాయ్ పాడైపోద్ది, అక్కడ ఏదో అయితే ఇక్కడ జాయ్ పాడేది, ఎందుకంటే జాయ్ అంతా దీనికి టై అయ్యింది. బట్ ఇఫ్ యువర్ జాయ్ ఇస్ రిలేటెడ్ టు హెవెన్, ఇట్స్ నాట్ షేకెన్ ఈజీలీ. Hello, yes or no? On the other hand, when things go wrong, and it's a difficult, Fanny Crosby, you know about her, right? She was blind. She wrote hundreds of hymns, and it seems one preacher once told her, sister, it's a pity God gave you so many gifts, he gave, but he didn't give you sight. What a pity that he didn't give you sight. You know what she said? She said, if God gave me a choice when I was a child, whether I want my eyes or not, she said, I would request him that I don't want my eyes. He said, why? He said, because when I go to heaven, the first person I want to see with my eyes is my Savior who loved me and died for me. You know, you can't imagine the world of a person in darkness. But here is something that keeps this person going. You know what that is? The hope. There is a heaven. They are going to have eyes again. They are going to see everything again. And I'm going to live with my God forever. Hallelujah. Hallelujah. These troubles, these trials are temporary. They are going to pass away. But sister, bring heaven, the hope of heaven into every situation of life, no matter what you go through. No matter what you go through. When the devil discourages you, go to a corner, kneel down, and put it before the Lord and say, one of the first thing you need to confess and say, Lord, whether I have anything or not,
I know one thing. My sins are forgiven. My name is written in heaven. Praise the Lord. that is it. People have faced death. John Cameron was a preacher. He was in chains. They tried to torture him to make him to renounce his religion. He didn't. Finally, one day, they put the head and the hands of his son in front of him. Tala Chetula in mundu pettindu. And they said, do you recognize this head and hands? They thought they could trouble him with that. He said, will I not recognize the head and the hands of my son? He said, will I not recognize it? Blessed be the Lord, who will never do wrong to me or to mine. Hallelujah. You see how he faced life? He understood one thing. This life, they may kill my son, they may kill me. But this life is temporary. It's going to end. But I have eternal security. I am going to go to heaven. Hallelujah. You know, so many times why we are bogged down is we have forgotten heaven. Heaven is out of the picture totally. The enemy is just showing us this world, the problems, the situations, and pulling us down, making us forget. No, this life is not everything. That's why Bible says, Dukka paduvaru, dukka padanattu undalanta. Amen? In Corinthians says, ఈ లోకము దాని నటన గతిస్తున్నది. వస్తువు కొన్నోడు కాదన్నట్టు ఉండాలంట. భార్యలు ఉన్నోడు భార్య లేనట్టు ఉండాలంట. దుఃఖపడువారు దుఃఖపడనట్టు ఉండాల. లోకంలో సంతోషించువారు సంతోషించనట్లు. ఎందుకు? We have something that is eternal. As if that is not there, this life has no meaning. If there is no life after this life, there is no meaning. You know, Christ came and died for us to prepare us for eternity. You know, God made this world habitable, everything suitable for us to live here. We spoiled it. Now, you know what He's doing? He's preparing another place. This life now is only, the goal of this life should be this. You know what that is? To know Him and go there. Avana kadandi? But so many times the enemy wants us to say, forget about that. Heaven ever chusadu, hell ever chusadu. Adanta manaki em telvadu. Ekkada nundi vachama ekkada pothunam adanta anavasaram. Ippudu now I should enjoy myself. No. Sister, now also let's live with hope. Let's rejoice in hope. Look at Romans 12th chapter and look at the 12th verse. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. దేంతో సంతోషం ఉండాలండి? నిరీక్షణ గలవారై. And again encourage every time you praise God also. When you praise God, when you tell your testimony also, when you pray, whenever you pray, you know, one of the things you should always thank God for salvation. Hallelujah. ఇది చెప్పనసక్యం గాని వరము. దీనికి ఇంకా దానికి వేరే దానికి దేనికి పొత్తు లేదండి. This is something beyond anything else. You know, if you will look at every other religion and Christianity, there may be healing, there may be so many other things, but forgiveness of sins is only in Christ. Yes or no? And for forgiveness of sins, He had to die on the cross. And that salvation should, maybe read one more verse. We'll just look at one more verse. 1 Peter. First chapter. We'll read the third verse. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరల జన్మింప చేసెను. చూసారండి, ఏంటని మనకి ఒక నిరీక్షణ ఇచ్చాడు. ఏంటది? వాడబారని, అక్షయమైనది, నిర్మలమైనది. ఇది ఎక్కడున్నది? ప్లీజ్ కంటిన్యూ టు రీడ్ అంకిల్. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా
దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఎక్కడుందండి అది? పరలోకము. ఇట్స్ ఇన్ హెవెన్. అండ్ నౌ ప్లీజ్ కంటిన్యూ రీడ్. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని. చాలండి. ఇప్పుడు ఏంటండి, ఎందుకు ఆనందిస్తున్నారండి? ఎందుకు ఆనందిస్తున్నారు? ఇందువలన పరలోకంలో మా పేర్లు రాసి ఉన్నాయి, మాకు స్వాస్థ్యం ఉన్నది. హల్లెలూయా. అవును కాదండి? మాకు పరలోకంలో మాకు ప్లేస్ ఉన్నదని మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు. కానీ ప్రస్తుతము అంకల్ చదవండి. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధన చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుతున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకే విశ్వసించు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. హల్లెలూయా. చెప్పనశక్యము కానీ మహిమాయుక్తమైన ఆనందం. Let us ask the Lord, that Lord grant us such grace that we may rejoice in our salvation. Right. Second thing, quickly, let me point this out. Another reason what makes us rejoice is, look at James, Yakobu, quickly. Yakobu, మొదటి అధ్యాయం. రెండో వచనం నుంచి అంటారు. 2-4 వచనం. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనల్లో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. You see here he says, count it all joy when you fall into diverse temptations or trials. Why? What is the reason? Please continue. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కుదవలేని వారునైనట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనిది. చూసారండి, he saying మీరు నానా విధమైన శోధన పడినప్పుడు మహానందం ఎంచుకోండి. ఎందుకంటే మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించు. ఓర్పు ఏం చేస్తుంది? ఓర్పు మిమ్మల్ని పర్ఫెక్ట్ చేస్తుంది. బంగారాన్ని కొలిములో వేస్తే అది డిస్ట్రాయ్ కాదు, అది ఏమైందంటే ప్యూరిఫైడ్. ఇట్ ఈస్ ప్యూరిఫైడ్. అండ్ ఫర్ us in the Christian life there is a way that God purifies us. You know how? He takes us through trying situations where our faith is tested. If everything was smooth, we won't grow in the Lord. He will let us go through. We will be wondering, is God with me? Why did He allow this? Why is this happening? Brothers and sisters, you should understand, the very hairs of our head are all numbered. God is so big, He can make sure that we go through not even one single temptation. As a temptation lekunda, He can guard us, but He lets us go through this. You know why? He lets our faith be tested. మన ఫెయిత్ ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉంటుంది. ఎందుకు అసలు దేవుడు ఉన్నాడా, ఆయన వింటున్నాడా నా ప్రేయర్, ఎందుకు ఇంత డిలే, ఎందుకు? వెన్ యూ గో త్రూ దాట్ అండ్ యు ఆర్ పేషెంట్, వాట్ హ్యాపెన్స్? వి బికమ్ పర్ఫెక్ట్. హల్లెలూయా. నా సిస్టర్, ఇఫ్ వీ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ అండ్ ట్రస్ట్ ద లార్డ్ and wait patiently, all our trials will sanctify us. Praise the Lord. They will only sanctify. God won't let us be tested more than we can bear. భరించగలిగిన దానికంటే ఎక్కువ ఆయన ఎప్పుడు రానియడు. కానీ ఆ ట్రయల్లో కూడా ఆయన ఏం చేస్తాడంటే మనల్ని రిఫైన్ చేస్తాడు. ఒకసారి ఒక చర్చ్, దే వర్ స్టడీయింగ్ వన్ ఆఫ్ ద బుక్, ఐ థింక్ ఇట్ వాస్ మీకా, వేర్ ఇట్ సేస్ he will sit as a silversmith and refine his people. సో వాళ్ళకి ఎందుకో క్వశ్చన్ వచ్చి సిల్వర్ స్మిత్ని పిలిపించారంట. అసలు రిఫైనింగ్ ఎట్లా చేస్తారో తెలుసుకుందామని. సిల్వర్ స్మిత్ వచ్చి అది పొయ్యి పెట్టి, సిల్వర్ పెట్టి, దాని మంట పెట్టి దాని ముందు కూర్చున్నాడు. సో దే ఆస్క్డ్ హిమ్,
మీరు ఎప్పుడు ఇట్లా కూర్చొని చేస్తారంటే he said అవును కూర్చొని చేస్తాను because Bible also says he will sit as a silversmith. ఇక్కడ silversmith నిజంగానే కూర్చున్నాడు. కూర్చొని అది చేస్తూ ఉంటే వాళ్ళు అడిగారు ఎందుకు కూర్చొని చేస్తా అంటే he said I have to look at it carefully so that when the right point comes I have to take it out. దానికంటే ఎక్కువ చేస్తే పాడైపోతుంది సిల్వర్. సో ఎంత దానికి హీట్ రావాలో అంత మెల్టింగ్ పాయింట్కి తెచ్చి నేను దాన్ని దించేస్తానని చెప్పాడు. వాళ్ళు నిజంగా ఆశ్చర్యపోయారు. అండ్ వెళ్ళిపోతా ఆయన ఒక మాట చెప్పండి. he said and don't forget you know when I know the time is right he says when I see my reflection there I know it is ready. You know what that implies? God also works in us. He wants his reflection in our life and when he knows this is produced he'll bring us out. My sister, you be sure God will not allow anything into your life unless he has a purpose for it. And the Bible that's why tells us when you go through trials you should rejoice that now I'm going to be sanctified through this. Hallelujah. Hallelujah. Paul could say that. Maybe you read that verse also. Look at Romans 5th chapter. Romans 5th chapter and look at the 3rd verse. అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము. శ్రమలయందును అతిశయపడుతున్నాం. You see what he says? He says I realize that problems finally are going to sanctify me, and he says and therefore I rejoice in my suffering. And I was reading somewhere that you know how pearls are formed In the ocean. In the ocean, yes. It seems Not the shell. the shell. It seems a small grain of sand gets in, and that sand causes irritation inside, and as a result, there are some secretions. And that slowly, it's in that irritation that those secretions are given, and that is finally formed into a pearl. Without that sand irritating it, you won't get that pearl. You know, there are hundreds of examples in life. All I just want to say is, sometimes it may be people, sometimes it may be circumstances. Don't question God. Understand God. You know what I'm going through. Like Job could say, the Lord knows what I'm going through. When he has tested me, I'll come forth as gold. Praise the Lord. And you look to the Lord, and if you are not able to bear it, you ask him for grace. Ask him for strength. He'll get. And I think I'll come to the third thing with that, and I'll close with that. Look at Philippians, just now what we read. How we can rejoice. 4th chapter and 6th verse. దేనిని గురించి చింతపడుకుని దేనిని గూర్చి చింతపడకండి కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. చూసారండి ఏమన్నాడు? దేని గురించి చింతపడకండి కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియజేయండి. Here is one more way of how we face. First of all, we face every situation knowing that this is all temporary. I have eternal life. God has written my name in heaven. Jesus died for me, saved me, I belong to heaven. Secondly, we realize whatever we are going through is producing something good in us if we are patient. To be patient, patience will do its work and you become perfect. Praise the Lord. Maybe I should say that patience lekunda trial gunda elte exam fail aita mother trials vastadi inkoka problem ravalsi vastadi but patience tho manam trials lo elte you will graduate to a higher level. Praise the Lord. Let it be anything. You walk through patience. Tittukunda visukunda ade problem gunda elte it won't produce anything. ఏం ఉపయోగం ఉండదండి. కానీ అదే స్థితిలో మీరు ఓపు దాని క్రియని చేయనిస్తే
manamu sanctify them. And third thing is, he tells us here is, he says, put all your burdens on the Lord. No matter what you're going through, be quick to carry it and take it to the Lord. Don't keep it with you for long. That's what the devil wants you to do. Keep it with you for long and then start questioning God, blaming God, and lose your faith in God. You know what God wants you to do? Immediately take that worry, convert it into a prayer request and put it before God and say, Lord, this is what's troubling me. This is what I'm afraid about. This is what I'm not able to handle. Lord, you help me. You know, when you put your problem before God and pour out your heart before God, first thing, before the problem is solved, first thing, He will give you strength. Amen? There's a strength that God gives. You know, I tell people that if you are going through a troublesome time, you don't find any place, get into the toilet. One brother was saying, my wife, if I go to the bedroom, she'll come there. If I go to the drawing room, she'll come. Wherever I go, I said, go into the toilet. Shut the door and cry to the Lord. You will see the grace of God filling you. There's no question at all. Even in the face of death, the face of fear. Fear is such a thing. It comes over a person. You can't handle it. But you cry to the Lord. You pour out and say, Lord, I'm afraid. Please help me. You know, there's a beautiful song. I don't know if you heard the song, Take My Hand, Precious Lord. Take my... Yeah. Then my way goeth here, precious Lord, linger here. I am tired, I am weak, I am lone. Hear my call, hear my call. Hold my hand, lead me on. You know, it's written by a man named Thomas Dorsey. He was a musician, and he was very popular. And it seems once he was, his wife was carrying, and he was invited to go to some state to play in a big concert. And he didn't want to go, but finally so many people were waiting, he decided, okay, I'll go. And when he went, he forgot his notes. So he came back home and he found his wife was sleeping. So he thought, why disturbing her? Something was telling him, stay back, don't go. But he said no, he hardened his heart and he went again. He went, the program was going on, gave a, request after request, he was singing, and after that was over, he went and sat down. A telegram came, Natty, your wife is dead. You know, this man could not control himself. He was crying. He went, got a phone and called, and they said, Natty is dead. So this man came back. He came back. It seems she gave birth to a boy, and she died. Next day that boy also died. When he reached there, he couldn't forgive himself, and finally he was getting bitter against God. He said he stopped his ministry, he stopped his singing. He said, I don't want to sing for God. Why should I sing for him? What is it he has done for me? And he locked himself in a room. He wanted to go back to the secular music which he had left and just forget about all of this. What's the use of serving God? But there was one brother who was encouraging him. And one day, as he was sitting, he suddenly was reminded, something strongly told me to stay back. But I stubbornly went away. Was that God telling me to stay back? Maybe it was me and my ambitiousness that I spoilt this thing. And you know, as he sat there and opened his heart to God and said, God, help me, you know, God started visiting him. And there's another song, Peace in the Valley. Have you heard that? There will be peace in the valley. From he wrote that. He wrote many songs, hundreds of hymns he wrote. It seems it is in that sorrow he wrote this song, Take My Hand, Precious Lord. Most of the English hymns you must be knowing. What a Friend We Have in Jesus, you know about that, right? Joseph Scriven. He was going to marry a girl, and the day before his marriage, she went with her friends. She said, this is my final trip as a spinster. The boat capsized. Everyone was rescued except that girl. And in that sorrow, he went to God, and God comforted him and he wrote that song.
Somebody said Joseph Scriven had to be taken through that situation for such a song to come out, for him to taste the comfort of God. We can't imagine losing somebody so close, and we just can't imagine it. But brother, sister, we know God's comfort. When we go through that suffering, He will comfort us. There's no situation He won't be with us to help us. What we need to do is go to God. Don't run away from God. Don't get angry with God. Go and put your life before God and say, Lord, I'm not able to handle this. Pour out your heart before God. If you can't do anything, just wait in His presence. Amen? And let your request be made known to. And with that, what happens? God not only comforts us, He gives us the grace to come out of that situation also. Most of the problems you put before God, unless it is not in His will, He will solve it in His time. Praise the Lord. There's no situation. You take it to God and put it before Him. It says Matthew Henry was robbed. You know how this man went to God? He was robbed. And he went home, he knelt down and said, Lord, I thank You that they took my purse but didn't take my life. And then he said, Lord, I thank You that this is the first time it has happened to me. And then third thing he said, Lord, they took my purse, but it's not much. And he said, Lord, I thank You that I was robbed and I didn't rob. దొంగతనం చేసింది నాకు జరిగింది కానీ how he faced his life. He poured out his life before God. Look at the men of God who have faced life come out victorious. It's not that they didn't go through problems. It's not that all their problems were solved. They learned to look at their problems from God's perspective. They put their problems of heaven, what God is doing, and thirdly, God's help. God is there for me. He will take care of the future. So, brother, sister, don't let the enemy use your troubles to bring you down, to spoil your testimony, to draw you away from God, to make you lukewarm, to stop you praying. Rather, let us rejoice in our trials. Let us have the joy of the Lord. Shall we talk to the Lord? Some of us are by nature jovial people. Some of us by nature are a little pessimistic. But as a Christian, your source of joy should be the Lord. Whatever comes your way, understand this first and foremost. My destiny, my life is secure in the Lord. I have eternal life. And nothing can rob that from me. I'm a child of God. Secondly, no matter what we go through, sister, there's a purpose behind that. A good thing to do is ask the Lord, Lord, what are You teaching me? And let patience do its work. And the third thing is, remember, God will never leave you nor forsake you. He will be there to help you. So pray. Put your problem before the Lord and thank the Lord. Give thanks to the Lord. Get out of your closet with thanksgiving, saying, Lord, I have handed over my problem to You. This is what I'm worried about, but I have given my worry to You, Lord. Lord, please, You are going to help me. Our sister, shall we trust the Lord like little children and obey the Lord in this matter, that Lord, I want to be a joyful person, Lord. Here we'll sing one chorus, but before we do that, let's just talk to the Lord for a minute. Every one of us, let's quietly talk to the Lord and make this decision, Lord, I want to obey You in this matter also. I want to rejoice at all time in the Lord.
friend we have in Jesus. All our sins and griefs to bear. What a privilege to carry everything to God in prayer. Oh, what peace we often forfeit. Oh, what needless pain we bear. All because we do not carry everything to God in prayer. You know, there maybe one of the reasons some of us may be discouraged is maybe you're not praying. You're looking to people, you're looking to yourself, but you're not pouring out your heart before the Lord and thanking Him. Maybe that could be the reason. Maybe it's we are forgetting heaven and only looking at world and worldly things and thinking that this is everything. Or maybe we are forgetting the purpose God has behind this. There's no accident in the Christian's life. There's no accident. There's no luck. God is in control. And He's using everything in our life for His glory and for our edification. He's the potter and we are the clay. Let us Pastor pray and close. ప్రేమగల దేవ, మహోన్నతమైన తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు నాయన. ఇంత మట్టుకు వాక్యం ద్వారా మమ్మలను హెచ్చరించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. క్రైస్తవ బిడ్డలముగా ఈ విధంగా ఉండాలి. ఫిలిప్పీలకు అపొస్తలుడైన పౌలు రాసినటువంటి సంగతులను ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుడు అన్నటువంటి విషయాలు సమస్తము ప్రభువుకు అప్పచెప్పు. ఆయన ద్వారా మీరు మహిమ పొందేటట్లు మీలో ఉన్న కల్మషం అన్నీ దేవునికి వశన లేకుండా ప్రార్థన విజ్ఞాపన ద్వారా పవిత్రపరచబడి నిజమైనటువంటి క్రైస్తవ బిడ్డలుగా ఉండే కృపను ఈ వాక్యం ద్వారా మాకు ఇస్తున్నందుకు స్తోత్రాలు. ఫిలిప్పీ సంఘం తండ్రి యొక్క ఉత్తరాన్ని చదివి వాక్యాన్ని బాగా జీవిస్తూ నీకు దగ్గర బిడ్డలుగా జీవించినట్లుగా వాక్యం ద్వారా నేర్చుకుందాం. విత్తబడిన వాక్యము ప్రతి హృదయంలో పాలింపచేయాలి. అది 30 60 100 పాటింపచేయాలి. ప్రత్యేకంగా ఈ యుగానికి దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను ఉండేటట్లు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఈ వాక్యం అందించండి. కుమారుడు విన్సెంట్ గారిని ప్రత్యేక రీతిగా వాడుకుంటున్నందుకు స్తోత్రం. ఈ దేశంలో ఉన్నంత వరకు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ సంఘానికి వెళ్ళినా, ఏ గృహానికి వెళ్ళినా దీవెనకరముగా పరిశుద్ధాత్మ కార్యాల ద్వారా జరిగించి మహిమ పొందండి. ప్రత్యేకంగా శాంసన్ జంగను మరి వారిని డాలిని దీవించినందుకు స్తోత్రాలు. వారి దాంపత్య జీవితంలో 7 సంవత్సరాలు కలిసి ఉండకి ఇచ్చిన కృపకై స్తోత్రాలు. ఇటు యానివర్సరీ వారి జీవితంలో ఎన్నో జరిపించుకొని మంచి భార్యాభర్తలుగా, మంచి విశ్వాసాలుగా ఉండేటట్లు సహాయం చేయము. ఆనందించిన కుమారుడు జాషువను దీవించి వయసు జ్ఞానమందు వర్తిల్లజేసి మనుషుల దేవలన దేవుని దేవలను ఎదిగి క్రైస్తవ నిరీక్షణ విశ్వాసములు పెరిగి ప్రయోజకుడై తల్లిదండ్రుల పేరు ప్రతిష్టలు తెచ్చుకునేలా దీవించు. ప్రత్యేకంగా విన్సెంట్ నోబుల్ జ్ఞాపకం చేసుకునండి. తోడుగా ఉంటుండగా తండ్రి తన భార్య కుమారుడు ఇండియాలో ఉంటుండగా కృప చూపండి, మార్గం తెరవండి. అలనాడు ప్రభువా నీ యొక్క జనం ఐగుప్తు నుండి వస్తుంటుండగా సముద్రంలో మార్గం ఏర్పాటు చేసినాం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న ప్రభుడు కనుక తండ్రి కృప చూపి మార్గం తెరిచి తన కుటుంబాన్ని ఇక్కడ చేర్చి జతపరిచి ఇంకా నీ సేవలో గొప్పగా వాడబెట్టట్లు సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను. నా దేవా, మరి వాక్యం గురించి ఆసక్తి కలిగి వచ్చిన ప్రతి కుటుంబీకులను పేరు పేరు వచ్చిన దీవించి ఆస్వాదించమని, ఈ విధంగా ఇంటింట అలనాడు 1వ శతాబ్దంలో తమ ఆస్తులను అమ్మి ఇంటింట రొట్టె విడిచేయడం ప్రార్థన సాహసములు కలిగి వారు చేసిన ప్రతి విజ్ఞాపన ప్రార్థన ద్వారా ఈ లోకాన్ని తలకిందులుగా ఆవించుంటున్నారు. అదే ఉజ్జీవము, అదే ప్రార్థన మాలో ఇప్పుడు అనుగ్రహించండి, మార్పు కలిగించండి, మారు మనసు దయచేయండి. దినములు చెడ్డవి కనుక నీ రాకడ ఏ సమయమో ఏ గడియనో మాకు తెలియదు. మమ్మల్ని మేము సిద్ధపరచుకొని నీ ఎప్పుడు ఆనందించే వారికి ఉండేటట్టు సహాయం చేయమని
ఈ కూటమి ద్వారా నీవు మహిమ పొందినందుకు మాకందరికీ దీవెన కలిగించినందుకు ప్రత్యేకంగా శాంతంగా కుటుంబాన్ని ఆస్వాదించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థనలు ఏదైనా తప్పులున్నా దయతో మన్నించుమని ప్రార్థన విన్నందుకై స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము స్వామి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, కాంతి, కాపుదల, సమాధానం ఇప్పుడెల్లప్పుడు సదాకాలం మనందరితో సంఘముతో ప్రత్యేకంగా ఈ దినం వెడ్డింగ్ యానివర్సరీ జరిపించుకొని ఈ యొక్క ప్రార్థన కూటానికి తలుపులు తెరిచిన శాంసన్ జంగ గారిని, తన భార్యను, కుమారుని, మరి సహోదరుడు విన్సెంట్ నోబుల్ సదాకాలం తోడై నీడై ఉండునుగాక. Response and check. ये फोटो मैंने प्रूफ हाँ